బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదల చట్ట వ్యతిరేకం, అది చెల్లుబాటు కాదు అంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. లేని అధికారులను ఆపాదించుకొని గుజరాత్ ప్రభుత్వం దోషులకు రెమిషన్ ఇవ్వటం అనేటువంటిది తగదంటూ కూడా సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. తక్షణం అంటే 2 వారాలు గడువిచ్చింది. దోషులు తిరిగి లొంగిపోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. బిల్కిస్ బాను ఈ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక్క బిల్కిస్ బానునే కాదు, దేశవ్యాప్తంగా ఈ తీర్పు పట్ల అనేక రాజకీయ పార్టీలు చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది న్యాయం అంటూ బిల్కిస్ బాను తన మొదటిసారిగా స్పందించింది. ఇది నిజంగా ఒక సంచలనం. మనందరికీ తెలుసు, 2002లో గుజరాత్లో గోధ్రా అల్లర్లు జరిగాయి. గోధ్రా సంఘటన తర్వాత తదనంతరం చెలరేగినటువంటి మతపరమైనటువంటి ఘర్షణలో 21 సంవత్సరాల బిల్కిస్ బాను అనే యువతి, అప్పటికి ఆమె గర్భవతిగా ఉన్నారు, ఆమెపై అత్యాచారం చేశారు, సామూహిక అత్యాచారం చేశారు. ఆమె 3 ఏళ్ల బాలికను అంటే కూతుర్ని చంపేశారు. ఆ కుటుంబ సభ్యుల్ని 7గురిని పొట్టను పెట్టుకున్నారు, అతి కిరాతకంగా చంపేశారు. ఈ దారుణమైనటువంటి సంఘటనలో 11 మంది దోషులని సిబిఐ కోర్టు తేల్చి వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు తమకు క్షమాభిక్ష పెట్టాలని అభ్యర్థించారు సుప్రీంకోర్టుకు. దాని మీద నిర్ణయం అంటే ఒక నిర్ణయం తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు వాళ్ళకి క్షమాభిక్ష పెట్టాలి, రెమిషన్ ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలిపింది. దాంతో వారు విడుదలయ్యారు. 2023 ఆగస్టు 15న వాళ్ళు విడుదల చేశారు. దాని మీద మళ్ళీ బిల్కిస్ బాను మళ్ళీ ఒక పిల్లు వేయటం, ఆ పిల్లుపై విచారణ చేసినటువంటి సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసి నిన్న ఆ తీర్పును వెలువరించారు. ఆ తీర్పులో చాలా స్పష్టంగా కొన్ని వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. సుప్రీంకోర్టునే తప్పుదారి పట్టించింది. దోషులతో గుజరాత్ ప్రభుత్వం కుమ్మక్కయింది. అసలు లేని అధికారాన్ని, అంటే కేసు జరిగింది మహారాష్ట్రలో అయితే గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ ఎలా ఇస్తుంది అని కూడా సుప్రీంకోర్టు వారు ప్రశ్నించారు. మొత్తానికి 2 వారాల్లోగా మళ్ళీ 11 మంది ఎవరైతే రెమిషన్ పొంది బయట తిరుగుతున్నారో వాళ్ళు తిరిగి లొంగిపోవాలి, వాళ్ళు లొంగే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని సుప్రీంకోర్టు వారు ఆదేశించారు. దీని మీదనే ప్రతి ఒక్కరూ కూడా తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే న్యాయ వ్యవస్థ పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది దేశ ప్రజలందరికీ. వేరెవరు న్యాయం చేయకపోయినా, చేసినా చేయకపోయినా న్యాయస్థానాలు చేస్తాయి, సర్వోన్నత న్యాయస్థానం చేస్తుంది అనేటువంటి ఒక భావన, ఆశ, నమ్మకం ఉన్నాయి. దానికి తగినట్లుగానే బిల్కిస్ బాను కేసులో సుప్రీంకోర్టు నిర్ణయం అంటే తీర్పు ఉండటం అనేటువంటిది చాలా హర్షణీయం. ఇది దేశంలో ఉన్న అనేక విలువలకు, విశ్వాసాలకు ఒక అద్దంలా నిలుస్తుంది. సామాన్య ప్రజలకు కూడా మాకు న్యాయం దక్కుతుంది అనేటువంటి ఒక విశ్వాసం, అంటే ప్రభుత్వాలు చేయలేనటువంటి న్యాయాన్ని న్యాయస్థానాలు చేస్తాయనేటువంటి ఒక నమ్మకాన్ని ఈ కేసు అందిస్తున్నది.